ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకు గాను మహాదేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఇది నాన్న వర్తమానం మీకు ఆలస్యంగా వచ్చుచున్నందుకు చింతిస్తున్నాము. అంత మాత్రమే కాదు, మరి తుఫాను యొక్క ప్రభావం కోస్తా ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయులారా, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. నిశ్చయంగా దేవుడు తన కనికర హస్తాన్ని చాపి నష్టం అనేది జరగకుండా దాని దిశ మార్చుకుని సముద్రం వైపు త్రిప్పబడులాగిన వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియాకాండము 5వ అధ్యాయము. ప్రియులారా, 2 నుండి దగ్గరగా మనము 13 వరకు ఉన్న వచనాలను ధ్యానం చేయబోచున్నాము. 2వ వచనం చదువుచున్నాను. మరియునొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబారమే గాని, అపవిత్ర పశు కళేబారమే గాని, అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబారమే గాని, అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం దేవా మా అందరికీ తోడు దయచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని, మహిమ పొంది కార్యములు సఫల చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో మహాదేవుడు తన ప్రజలైన వారి విషయమై మోషేతో ఈ మాట చెప్పుచున్నారు. ఒక మనుషుడు అపవిత్రమైన వస్తువును కానీ, అపవిత్రమైన మృగ కళేబారమే కానీ, పశువు యొక్క కళేబారం కానీ, ప్రాకెడి జంతువు ఏదైనా తెలియక దాన్ని ముట్టిన ఎడల అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనా ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా అతనికి అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలిసిన తర్వాత ఆ వ్యక్తి అపరాధి అవుతున్నాడు. ఈ అపరాధి అయినటువంటి వ్యక్తి
మరలా పవిత్రుడిగా మారాలి. ఒక మనుష్యుడు అపవిత్రత అంటిన సంగతి తెలియకపోతే అది తెలిసిన తర్వాత అపరాధి అవుతున్నాడు కదా. కనుక మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేస్తామని పలికి దాన్ని చెయ్యకపోతే అతడు కూడా ఏమవుతున్నాడంటే అపరాధి అవుతున్నాడు. కనుక ఇలాగా అపరాధి అయిన వ్యక్తి తన పాపమును ఒప్పుకొనుచు పాప విషయమై దేవుని సన్నిధిలోనికి అతడు అర్పణ తీసుకురావాలి. ఏంటి ఆ అర్పణ? ఏమై ఉన్నది అంటే, అతడు ఆడ గొర్రె పిల్లయే కానీ ఆడ మేక పిల్లనే కానీ పాప క్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తము చేయాలి. ఒకవేళ అతడు దాన్ని తేజాలని ఎడల, అనగా అంత సామర్థ్యం కలిగిన వాడు కాదు ఆర్థికంగా, కనుక అతడు ఏం చేయాలంటే 2 పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. ఒకవేళ అంతకీ కూడా అతడు ఆ పావురపు పిల్లలను కూడా తేలేని పక్షాన ఆత్మీయులారా తాను చేయవలసిన పని ఏంటంటే, విధి చొప్పున మరి గువ్వలను అనగా పావురపు పిల్లలను కూడా తేలినప్పుడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును తీసుకురావాలి అని చెప్పారు. అనగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు అని చెప్పారు కదా. నా దేవుని పిల్లరా, మరి దీనిని పర్యాయ భాషలో చదివినప్పుడు ఏమనున్నదంటే కిలో అనుంది, 1 కిలోగ్రామ్ అనుంది. దేవునికి స్తోత్రం. ఈ గోధుమ పిండిని తెచ్చి అర్పణగా దాన్ని అర్పించాలని చెప్పారు. ఇలాగున అర్పణ చేసినప్పుడు అది పాప పరిహారార్థ బలి. ఓకేనా? ఈ గోధుమ పిండిదైన దాని మీద నూనె కానీ సాంబ్రాణి కానీ వేయకూడదు. అది ఆ వ్యక్తి నిమిత్తమై అర్పణగా అర్పించబడి తర్వాత అతడు తెచ్చిన దానిని జ్ఞాపకార్థంగా దాని పిడికెడు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములలో బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. ఇది అపరాధ పరిహారార్థ బలి అని 12వ వచనం చివరి మాటలో చూస్తున్నాం. ఒక మనుషుడు ఏదైనా తెలియక ముట్టుకుంటే అతడు ఏమవుతున్నాడు? అపవిత్రుడవుతున్నాడు. అపవిత్రుడైన వాడు ఏమవుతున్నాడు? అపరాధి అవుతున్నాడు. ఈ అపరాధి అయిన వాడు, ప్రియులారా వింటున్నారు కదా, అపరాధి అయిన వాడు పాపము చేసినవాడు. పాపమునకు వచ్చు జీతం మరణం. అట్టివాడు, పాపి అయిన వాడు సమాజములో నుండి కొట్టివేయబడాలి. కనుక ఈ మనుష్యుడు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. దేవుడు 3 అవకాశాలు ఇచ్చారు. ఒకటి గొర్రెలలో కానీ మేకల్లో నుంచి కానీ, రెండోది పక్షుల్లో నుండి కానీ, మూడోది గోధుమ పిండిలోది కానీ. చూడండి ప్లేరా, ఇవి ఏదైనాను బలిపీఠం మీద అర్పణముగా అర్పించబడ్డాయి. ఇవి ఏదైనాను బలిపీఠం మీద అర్పణముగా అర్పించబడ్డాయి. అయితే ఈ అర్పణ సంవత్సర కాలం వరకు అతనికి ఏ డోకా లేదు, ఇక తిరుగు లేకుండా జీవించవచ్చు. సంవత్సరం తర్వాత మరలా తను ఏదో విషయంలో పొరపాటు చేయడం, పాపి అవ్వడం, అర్పణలు అర్పించడం. అంటే పాత నిబంధన యందున్న ప్రతి బలి మనుషుని యొక్క దోషములను కప్పినదే కానీ మనుషుని పూర్ణంగా శుద్ధి చేయలేకపోయింది. అయితే పిల్లరా, నూతన నిబంధన యందు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అందించబడిన దివ్యమైన సత్యం మరియు దైవిక కృప ఏంటంటే, వాక్యం సెలవిస్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనక మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. శుద్ధి చేస్తుంది కనుక ప్రియులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నటెన్నటికీ గుర్తు చేసుకొనవలసిన విషయం, మన పాపములకు పరిహారము ప్రాయశ్చిత్తముగా ప్రభువైన యేసు తాను కలువరిలో యాగమై ఉన్నారు. స్తోత్రం. బలియాగమునై ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చిన ఏ పాపి అయినను, ఎంతటి ఘోర పాపి అయినను తన పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందుచున్నాడు. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో దైవ కృపను కలిగి ఆయన కృపాసనము యొద్ద వేడుకొందుముగాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. దీవించండి. గోధుమ పిండి మిమ్మల్ని సూచిస్తుంది, పావురములు మిమ్మల్ని సూచిస్తున్నాయి, బలి అర్పణలైన తండ్రి గొర్రెలలో మేకలలోనిది మిమ్మల్ని సూచిస్తున్నాయి. దేవా దేవా, మా దోషముల విషయమే, అపరాధముల విషయమే అర్పణముగా అర్పించబడిన యేసయ్య, మీ కృపను కలిగి దయను కలిగి మీ యందు మేము ఆనందించినట్లు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.